మాఫియా అక్రమాలకు రెచ్చిపోతున్నారు. బిర్కూరు ప్రాంతాల నుంచి మెదక్ జిల్లా మండల కేంద్రమైన అల్లాదుర్గం ఐబీ చౌరస్తా మీదుగా నిత్యం సుమారు 50 లారీల వరకు జోరుగా అక్రమ ఇసుక రవాణా దందా కొనసాగుతుంది. ఇంత జరుగుతున్న సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై పలుమార్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇసుక దందా చేసే అక్రమాలు ఇష్టానుసారంగా వ్యవహరించి ఇసుకను వాహనాల్లో జహీరాబాద్, సురాసంగం, న్యాల్కల్, రాయకోడు, పక్క రాష్ట్రమైన కర్ణాటకలోని బీదర్ తదితర ప్రాంతాలకు తరలిస్తూ ఇసుకను వ్యాపారంగా లారీల్లో ఇసుకను తరలిస్తున్న దృశ్యం మలుచుకొని అందిన కాడికి దోచుకుంటున్నారు. ప్రతినిత్యం రాత్రి పగళ్లు అడ్డు అదుపు లేకుండా అర్ధరాత్రి వరకు ఇసుక లారీలు ఒకదాని వెంట ఒకటి పదుల సంఖ్యలో వరుసగా తీసుకెళ్తున్నారు. ఒక్క లారీలో 30 నుంచి 35 టన్నుల కెపాసిటీ ఉండాల్సి ఉండగా సుమారు 70 టన్నులకు పైగా ఇసుక ఓవర్ లోడ్ సామర్థ్యంతో తీసుకెళ్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఆర్టీఏ, మైనింగ్ శాఖ అధికారులు స్పందించి అక్రమంగా ఓవర్లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలను జిల్లా సిబ్బందిత ఉన్నతాధికారులు సీజ్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు.